లైఫ్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిరాకిల్స్ అండ్ సర్ప్రైజెస్. అందరికి తెలిసిందే. కొత్తగా ఏముంటది ఇలా జీవితంలో? కష్టాలు, సుఖాలు, బాధలు, దుఃఖాలు చాలానే ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో. కానీ ఎందుకు అందరూ భయపడ్డం, బాధపడ్డం అంటే నాకు ఇది జరుగుతుంది, నాకు అవసరమా, నేను ఇలా చెయ్యాలా, నా జీవితం ఇలాగా అయిపోతుంది, మునిగిపోతుంది అని నువ్వు అనుకుంటే ఎలాగవుతుంది చెప్పు? నీ జీవితం మునిగిపోతే నువ్వు అనుకుంటావు, పక్కనోడి జీవితం మునిగిపోతే ఆడు అనుకుంటాడు. అందరి జీవితాలు మునుగుతాయి. దాంట్లో నుంచి కోలుకొని మేలుకొని బయటకు వచ్చేవాడి జీవితమే పడవలా తేలుతుంది. పడవ లేకపోయినా సరే నువ్వు బయటకు వచ్చేటట్టు ఉంటేనే అది ఒక జీవితం. సో ఇందులో చాలా మంది నా దగ్గరకు వచ్చి నా జీవితం బాగాలేదు, నాకే కష్టాలైనా వస్తాయి, నేను చచ్చిపోతా, నేను ప్రాణం పోతా, నా ఎగ్జామ్ పోయింది, నేను చచ్చిపోతా అంటే ఎగ్జామ్ నీదే పోయిందే. నేను 10 సార్లు ఎగ్జామ్ పోయింది అది. మళ్ళీ ఇప్పుడు ఎవడు చేస్తాడు? ఎవడు ఏం చేసినా సరే ఎవడు చేయడు. మనకి ఎవడు ఏ మోటివేషన్ ఎవడు? మనం మోటివేషన్ వీడియోలు వందలు చూస్తాం. ఎందుకు చూస్తాం? మనకేదో మోటివేషన్ అయిపోయింది. ఆ మోటివేషన్ చూసినంత సేపే మోటివేషన్. కానీ తర్వాత నీకు మరి మోటివేషన్ ఉండదు. ఎందుకంటే మైండ్ డైవర్ట్ అయిపోద్ది. నిన్ను ఒకటి మోటివేషన్ చేసుకుంటే అది మోటివేషన్ కాదు అసలు. నువ్వు మోటివేట్ అయ్యేవంటే అది మోటివేషన్ అసలు కాదు. నేను చెప్తాను కదా, నిన్ను ఒకటి మోటివేషన్ చేసాడు అంటే అది మోటివేషన్ కాదు. నీకు నువ్వుగా నీ స్వతహాగా ఎప్పుడైతే నువ్వు నేనే చెయ్యాలి, ఇది నా కోసం, ఇది నా జీవితం, నేనే బ్రతకాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఆ రోజు రిజల్ట్ మోటివేషన్ నీకు నువ్వుగా వస్తుంది. ఆ రోజు నువ్వు మేలుకుంటావు. అంటే ఆ ఇది అంటే నాకు కూడా చెప్పేది ఏంటి, నేనే కదా తెలుసుకోవాలి, నేనే కదా చేసుకోవాలి. స్టడీ పరంగా కాదు, చాలా పరంగా కూడా మోటివేషన్లు ఉంటాయి. అవన్నీ అది రాంగ్ రూట్ లో కూడా కొన్ని మోటివేషన్ దారి తీస్తాయి. అంటే మోటివేట్ ఒకటి నువ్వు చేస్తుందంటే అది మోటివేషన్ కాదు. నీకు నువ్వుగా మెలుకు తెచ్చుకొని ఎప్పుడైతే నీకు నువ్వుగా మోటివేట్ అవుతావో, ఇది తప్పు, ఏది తప్పు ఏది రాంగ్ అని నీకు తెలుసుకోవాలి.